అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎల్లెచ్చన్లైన కాంచెల్లి ఆ గీత చక్కగా పైకే బోవుడు కిందికి దిగే ముచ్చటే లేదు. ఇది చూసి కొందరు ఏమన్నారు, మాసారు మహిమ అన్నారు. కానీ ఇప్పుడేమైంది, అదే గీత ఆగమాగం చేస్తుంది. అసలు ఆ గీత ఏంది, ఆ కథ ఏంది తెలుసుకోవాలనుకుంటారు కదా, లేట్ ఎందుకు సుషేరి. వెనకటికెవరికో నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలైనాయట. అగో గట్లనే ఉంది స్టాక్ మార్కెట్ల మీద ఆశ పెట్టుకున్న వాళ్ళ కథ. పాకురాళ్ళ ముచ్చట్నే అవుతుంది. అలా పెట్టుబడి పెట్టి కమాయి కోసం ఎదురు చూసేటోళ్ళ పని. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది, స్టాక్ మార్కెట్ల ఎద్దు జోరుగా ఉరుకుతున్నది, ఎవ్వరు ఆపినా ఆగేటట్లేదు. 25-30 వేలు కాదు, 1,00,000 పాయింట్ల దాకా ఆగేదే ఉండదుగా అనుకున్నారు. ఏం తక్కువ నెల రోజుల సంధి అరచేతుల వైకుంఠం చూపించింది స్టాక్ మార్కెట్ కూడా. బ్రోకర్లు ఆళ్ళీలు చెప్పిన మాటలు నమ్మి అడ్డగోలుగా పైసలన్నీ గుమ్మరిచ్చిండ్రు అంతా. కనుక 2 రోజుల సంధి అంతా ఉల్టా పల్టా అవుతుంది. ఎంత జోరుగా లాభాలు వచ్చినాయో అంతే జోరుగా అన్ని ఊడ్చుకోబోతున్నాయట. లాభాలన్నీ బ్రోకర్ల పాలవుతున్నాయట. అంత కలిపి మోడీ సార్ కుర్షికి 20 రోజులన కాలేదు. మరి అప్పుడే సార్ బలం తక్కువైంది అనుకున్నారా? పెట్టుబడి పెట్టేటోళ్లకు బ్రోకర్లకు సార్ మీద నమ్మకం పోయిందా అన్న ముచ్చట ఎవరికి అర్థమైతలేదు. కానీ ముందు మురిసినమ్మ పండుగ కేడిసినట్టే అవుతుంది. మోడీ సార్ను నమ్ముకొని స్టాక్ మార్కెట్ల పెట్టుబడి పెట్టిన మామూలు జనాల ముచ్చట అనుకుంటున్నారు పబ్లిక్.